రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఇద్దరు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. బ్రేకింగ్ పాయింట్ చూస్తున్నాం. రేణుకా చౌదరితో పాటు అనిల్ కుమార్ యాదవ్ కు టికెట్ ను ఖరారు చేస్తూ అభ్యర్థుల లిస్టును ప్రకటించింది. అయితే తెలంగాణ నుంచి కాంగ్రెస్ తరపున చాలా మంది ఆశావహులు ఉన్నారు. చాలా రాజ్యసభ సీటు మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే ప్రస్తుతానికైతే కాంగ్రెస్ రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఇద్దరు అభ్యర్థుల్ని ఖరారు చేస్తూ పేర్లను ప్రకటించింది. రేణుకా చౌదరితో పాటు అనిల్ కుమార్ యాదవ్ కు టికెట్ ను ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం బ్రేకింగ్ పాయింట్ చూస్తున్నాము. మొత్తంగా పార్టీల వారీగా బలాబలాల పరంగా చూసుకుంటే గనక కాంగ్రెస్ కు దాదాపు 64 మంది సభ్యుల బలం ఉంది. ఒకరు కూనమనేని సాంబశివరావుతో కలుపుకుంటే 65 బలాబలాల సంఖ్య పరంగా చూసుకుంటే, అలాగే బీఆర్ఎస్ పరంగా చూసుకుంటే 39 మంది ఉన్నారు. అలాగే బీజేపీకి 8 మంది ఉండడంతో వారికి కంటెస్ట్ చేసేటువంటి అవకాశం లేదు. ప్రస్తుతం రాజ్యసభకు సంబంధించి తెలంగాణ నుంచి ఇద్దరు అభ్యర్థుల్ని ప్రకటిస్తూ కాంగ్రెస్ ఉత్తర్వులు జారీ చేసింది. చాలా వరకు కూడా ఆశావహులు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే కొంతమంది అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లను త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు. ఆ రేసులో చూసుకుంటే కనుక చాలా మంది ఎక్స్పెక్టెడ్ వాళ్ళు ఉన్నారు. అయితే రేణుకా చౌదరితో పాటు అనిల్ కుమార్ యాదవ్ కు టికెట్ను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాలకు ఖాళీ ఉంది. దీనికి ఫిబ్రవరిలో ఎన్నిక జరగబోతోంది. ఈ నేపథ్యంలోనే ఇటు బలాబలాల వారీగా చూసుకుంటే కాంగ్రెస్కు అసెంబ్లీలో 65, ఒక్క రాజ్యసభను సభ్యుని ఎన్నుకోవాలంటే దాదాపు 30 మంది ఎమ్మెల్యేల బలం అవసరం అవుతుంది. ఆ రకంగా చూసుకుంటే కనుక కాంగ్రెస్కు 2 రాజ్యసభ స్థానాలు ఉంటాయి. మరి ఇటీవల కాలంలోనే బీఆర్ఎస్ నుంచి మర్యాదపూర్వకంగా రేవంత్ రెడ్డిని మెదక్ నుంచి కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిసారు. ఈ నేపథ్యంలో సమీకరణాలు ఎలా మారబోతున్నాయి అన్నది మాత్రం వేచి చూడాల్సిన అంశం. చారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చారి, రాజ్యసభ ఎన్నికల్లో చాలా మంది ఆశావహులు ఉన్నారు. ఫైనల్ గా రేణుకా చౌదరి అండ్ అనిల్ కుమార్ యాదవ్ కు టికెట్ ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? అసలు ఏం జరగబోతోంది? దాదాపు 3 రాజ్యసభ స్థానాలకు ఖాళీలు ఉన్నాయి. తెలంగాణలో 3 రాజ్యసభ సీట్లకు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్, అలాగే రేపటితో నామినేషన్ల గడువు కూడా ముగుస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 2 సీట్లకి గాను అభ్యర్థులను ప్రకటించింది. ఒకటి మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, రెండో అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కుమారుడు. ప్రస్తుతం సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అనిల్కి ఈసారి రాజ్యసభకు అవకాశం వచ్చిందని చెప్పొచ్చు. యువతకి పెద్ద పీట వేయాలనేటువంటి ఆలోచన కనబడ్డట్టు తెలుస్తుంది. రాజ్యసభకి అనిల్ పంపడం అనేది ఒక సామాజిక సమీకరణాలు, అలాగే యువతకి ప్రాధాన్యత ఇద్దామనేటువంటి ఇండికేషన్ పంపినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. సేపటికితమే అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రేపు దిగ్విజయ్ సింగ్ కూడా హైదరాబాద్ కి రాబోతున్నారు. నామినేషన్ వేయడానికి ఏఐసిసి నుంచి నాయకులు వస్తారు సాధారణంగా. దాంట్లో భాగంగానే దిగ్విజయ్ సింగ్ కూడా రేపు హైదరాబాద్ కి రాబోతున్నారు. దిగ్విజయ్ సింగ్ సమక్షంలో నామినేషన్లు వేస్తారు. ప్రస్తుతానికి తెలంగాణలో 3 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ కి ఉన్నటువంటి సంఖ్యాబలం 64 మంది, అలాగే సిపిఐతో కలుపుకుంటే 65 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఒక రాజ్యసభ సీటు గెలుచుకోవడానికి 30 మంది ఎమ్మెల్యేల బలం ఉంటే సరిపోతుంది. కాంగ్రెస్ ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్యాబలం దృష్ట్యా 2 సీట్లను గెలుచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 సీట్లకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ గడిచిన కొద్ది రోజులుగా మిగతా పార్టీకి సంబంధించి టీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వచ్చి కలిసినటువంటి సందర్భం అయినప్పటికీ కూడా అలాంటి అంశాల జోలికి పోకూడదు అనేటువంటి అభిప్రాయానికి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. దాంట్లో భాగంగానే తమకు ఉన్నటువంటి సంఖ్యాబలం మేరకు వచ్చేటువంటి 2 సీట్లకు మాత్రమే అభ్యర్థులని ప్రకటించింది. రేపు నామినేషన్లు కూడా వేయాలనుకుంటున్నారు. రేణుకా చౌదరి అలాగే అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరికి కూడా రేపు. అంటే చాలా మంది అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, చాలా మంది ఆశావహులు ఉండగా అనిల్ కుమార్ యాదవ్ కే సీటు కేటాయించడాన్ని ఏ విధంగా తీసుకోవాలి? కాంగ్రెస్ ఏ సమీకరణాలు బేరీజ్ వేసింది? సామాజిక సమీకరణాలు, అలాగే యువతకు ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఆలోచనలో భాగంగానే అనిల్ కుమార్ యాదవ్ కి అవకాశం ఇచ్చినా తెలుస్తుంది. గతంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి సీట్ ఇస్తారనేటువంటి చర్చ కూడా జరిగింది. కానీ రాంగ్ ఇండికేషన్ పోతుంది అనేటువంటి ఆలోచనలో భాగంగా యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అనిల్ ని ఏఐసిసి ప్రస్తుతం అభ్యర్థిగా ప్రకటించింది.
సామాజిక సమీకరణాలలో కొంత చేసినట్టు తెలిసింది. దీంతో పాటుగా ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ ఉమ్మడి గ్రేటర్ హైదరాబాద్ లో ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేని పరిస్థితి. ప్రస్తుతం రాజ్యసభ నుంచి అనిల్ ని పంపిస్తే ఈ గ్రేటర్ హైదరాబాద్ పార్టీ వరకు కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యత కలిగించేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచన కూడా చేసినట్టు తెలిసింది. సామాజిక సమీకరణానికి కొంత పెద్ద విషయం చేయడంతో పాటు యువతకు అవకాశం కల్పించింది అనేటువంటి ఇండికేషన్ ఇవ్వాలనుకుంటుంది. ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నటువంటి బల్మూరి వెంకట్ కూడా ఇటీవల ఎమ్మెల్సీగా పంపించింది. ప్రస్తుతం రాజ్యసభ ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడిగా అనిల్ ని ప్రకటించడం అనే ఉద్దేశం కూడా యువతకు ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు కనపడుతుంది. దాంట్లో భాగంగానే ప్రస్తుతం అనిల్ కి అవకాశం ఇచ్చినట్టుగా చూడొచ్చు. అంటే మొత్తం 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి, రెండింటికి ప్రకటించారు. మరి మూడోది బీఆర్ఎస్ వదిలేస్తారా? ఇటీవలి కాలంలో మెదక్కు సంబంధించిన కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిశారు. ఏమైనా సమీకరణాలు ఏమైనా మారే అవకాశం ఉంటుందా? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని పార్టీలో చేసుకునేటువంటి అంశం కానీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల చీలికకు సంబంధించినటువంటి అంశాల మీద పెద్దగా ఫోకస్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి సంఖ్యాబలం రీత్యా 2 రాజ్యసభ సీట్లు గెలుచుకునేటువంటి బలం ఉంది కాబట్టి ఆ 2 రాజ్యసభ సీట్లకే పోటీ చేయాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది. అందుకు అనుగుణంగానే 2 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. 3వ సీటు బీఆర్ఎస్ కి 39 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉంది. ఆ సంఖ్యాబలం రీత్యా బీఆర్ఎస్ కి ఒక ఎంపీ సీటు గెలుచుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సీటుని బీఆర్ఎస్ కి వదిలేసినట్టు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసినప్పటికీ కూడా అవన్నీ మర్యాదపూర్వకమైనటువంటి భేటీ, కానీ పూర్తి స్థాయిలో వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అలాంటి వ్యవహారాల జోలికి వెళ్ళొద్దనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి 2 సీట్లకు మాత్రమే బలం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ 2 సీట్లకు అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది. అంటే అసంతృప్తులు ఏమైనా చెలరేగే అవకాశాలు ఉంటాయా? ఆశాహులు చాలా మంది ఉన్నారు కదా. ఆశావాహులు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆశావాహుల సంఖ్య పెద్దగా జాబితా పెద్దగానే ఉన్నప్పటికీ పార్టీ ఆశించినటువంటి ఒకరిద్దరికి కూడా పార్టీ నాయకత్వం సర్ది చెప్పినట్టు తెలిసింది. సామాజిక సమీకరణాల రీత్యా ఒకటి రేణుకా చౌదరి కమ్మ సామాజిక వర్గానికి ఆ కోటాలో రేణుకా చౌదరిని, అలాగే బీసీ సామాజిక వర్గం నుంచి అనిల్ ని తీసుకుంది పార్టీ. దాంట్లో ఇప్పటికే పార్టీ ముఖ్య నాయకులను ఆశించినటువంటి వాళ్ళ ఒకరిద్దరికి కూడా ఈ మేరకు సమాచారాన్ని ఇచ్చిన తర్వాతనే అధికారికంగా ప్రకటించినట్టు తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీకి రేణుకా చౌదరి వాళ్ళు అలాగే అనిల్ కూడా వచ్చి కలిశారు. రేపు నామినేషన్ కి సంబంధించి నామినేషన్ పత్రాలను కూడా తీసుకొని వెళ్లారు. ఆల్ రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. తెలంగాణ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ సామాజిక సమీకరణాల నేపథ్యంలో యువతకు కొంతవరకు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని ఇవ్వాలన్న ఇదితో కూర్పు జరిగినట్టుగా తెలుస్తోంది.